1. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల అనంతరం ఒలింపిక్ జెండాను ఏ నగరం స్వీకరించింది? సమాధానం లాస్ ఏంజెల్స్. 2. ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడలలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఏ ఈవెంట్లో బంగారు పతకం సాధించాడు? సమాధానం లోకం సి జావెలిన్ త్రో. 3. సెప్టెంబర్ 1న అమెరికా ఏ దేశం నుండి వచ్చే H-1B మరియు F-1 వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తప్పనిసరి చేసింది? సమాధానం సి భారతదేశం. 4. 2025లో భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ఏ రంగంలో సంస్కరణలు కీలకమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? సమాధానం తయారీ. 2025లో అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఏ దేశం నిర్వహించనుంది? సమాధానం సి ఇంగ్లాండ్. 8. అంతర్జాతీయ దినోత్సవాల కరెంట్ అఫైర్స్ ప్రకారం ప్రపంచ సాక్షరతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం సి సెప్టెంబర్ 8. 9. భారత నావికాదళం ఇటీవల ప్రవేశపెట్టిన 2వ స్టెల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? సమాధానం DINS కారగిరి. 10. సెప్టెంబర్ మొదటి వారంలో G7 దేశాల ఏకపక్ష నిర్ణయంపై ఏ దేశం నిరసన వ్యక్తం చేసింది? సమాధానం బి చైనా. 11. ఇటీవల ఏ రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది? సమాధానం బి తమిళనాడు. 12. సెప్టెంబర్ 1, 2025న ప్రారంభమైన భారత ప్రభుత్వ కొత్త పథకం పేరు ఏమిటి? సమాధానం సి కృషి మిత్ర యోజన. 13. భారత రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త హైస్పీడ్ రైలు పేరు ఏమిటి? సమాధానం సి అమృత్ ఎక్స్ప్రెస్. 14. సెప్టెంబర్ మొదటి వారంలో ఏ దేశంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది? సమాధానం బి ఆఫ్ఘనిస్తాన్. 15. సెప్టెంబర్ 1, 2025న దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ దశలో ప్రారంభమైంది? సమాధానం బి 2వ దశ. 16. ఇటీవల ఏ IIT అంతరిక్ష పరిశోధన కోసం ఒక కొత్త విభాగం ప్రారంభించింది? సమాధానం IIT కాన్పూర్. 17. సెప్టెంబర్ మొదటి వారంలో ఏ దేశంలో భారీ వరదలు సంభవించాయి? సమాధానం బ్రెజిల్. 18. 2025లో ఏ క్రీడాకారుడికి అత్యుత్తమ అథ్లెట్గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది? సమాధానం లయోనల్ మెస్సీ. 19. ఇటీవల భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ఆమోదించింది? సమాధానం బి ఒడిశా. 2025లో ఏ దేశం అత్యుత్తమ పర్యావరణ పురస్కారానికి ఎంపికైంది? సమాధానం డి స్వీడన్. 21. సెప్టెంబర్ మొదటి వారంలో ఏ అంతర్జాతీయ సంస్థ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది? సమాధానం ప్రపంచ బ్యాంక్. 22. 2025లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని ప్రారంభించారు? సమాధానం డి మహారాష్ట్ర. 23. ఇటీవల ఏ భారతీయ సంస్థ అత్యధిక లాభాలు నమోదు చేసింది? సమాధానం బి రిలయన్స్ ఇండస్ట్రీస్. 24. ఏ క్రికెట్ క్రీడాకారుడు అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించాడు? సమాధానం బి రోహిత్ శర్మ. 25. సెప్టెంబర్ మొదటి వారంలో భారత్ ఏ దేశంతో సైనిక విన్యాసాలు నిర్వహించింది? సమాధానం దేశంతా సి ఇజ్రాయెల్. 26. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం 2025లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉంటుంది? సమాధానం సి 7.5%. 27. 2025లో ఏ రాష్ట్రం విద్యారంగంలో అత్యున్నత స్థానంలో నిలిచింది? సమాధానం కేరళ. 28. సెప్టెంబర్ 1, 2025న అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి? సమాధానం బి మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం. 29. ఇటీవల ఏ అంతర్జాతీయ నగరంలో ఉగ్రవాద దాడి జరిగింది? సమాధానం డి ప్యారిస్. 30. సెప్టెంబర్ మొదటి వారంలో ఏ రాష్ట్రంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభమైంది? సమాధానం లోకమంతారం మొదటి వారంలో ప్రారంభమైంది. 31. 2025లో
ఏ దేశం భారతీయ పౌరులకు వీసా రద్దు చేసింది? సమాధానం బి. థాయిలాండ్. 32 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది? సమాధానం డి. ఢిల్లీ. 33 2025లో ఏ రాష్ట్రంలో జల విద్యుత్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? సమాధానం బి. హిమాచల్ ప్రదేశ్. 34 సెప్టెంబర్ 1 2025న ఏ నగరంలో డిజిటల్ ఇండియా సమావేశం జరిగింది? సమాధానం ఈ లోకమంతా డి. న్యూఢిల్లీ. 35 ఏ భారతీయ నటి అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయింది? సమాధానం బి. ఆలియా భట్. 36 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ నదిపై కొత్త వంతెనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? సమాధానం సి. బ్రహ్మపుత్ర. 37 ఇటీవల ఏ భారతీయ కంపెనీ విదేశీ సంస్థతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం ఏ. టాటా. 38 2025లో ఏ దేశంలో కొత్త ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టారు? సమాధానం డి. ఇటలీ. 39 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ నగరంలో అంతర్జాతీయ యోగా ఉత్సవం జరిగింది? సమాధానం ఏ. రిషికేష్. 40 2025లో భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది? సమాధానం ఈ రాష్ట్రంలో కమంతా భారీ ప్రాజెక్టు బరి ఉంది. 41 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ భారతీయ బ్యాంకు డిజిటల్ సేవలను ప్రారంభించింది? సమాధానం ఏ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 42 2025లో ఏ రాష్ట్రం బయోఫ్యూయల్ ఉత్పత్తిని ప్రారంభించింది? సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. 43 ఇటీవల ఏ భారతీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది? సమాధానం డి. హైదరాబాద్ విశ్వవిద్యాలయం. 44 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ కేంద్ర మంత్రి కొత్త పథకాన్ని ప్రకటించారు? సమాధానం సి. నిర్మలా సీతారామన్. 45 2025లో ఏ భారతీయ క్రీడాకారుడు అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికయ్యాడు? సమాధానం ఏ. సునీల్ ఛెత్రి. 46 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ దేశం అంతరిక్షంలో కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది? సమాధానం బి. చైనా. 47 2025లో భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కొత్త కాలువ ప్రాజెక్టును మంజూరు చేసింది? సమాధానం డి. రోకమంతా ఉత్తరప్రదేశ్. 48 సెప్టెంబర్ మొదటి వారంలో ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి? సమాధానం ఏ. తెలంగాణ. 49 2025లో ఏ దేశం భారత ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది? సమాధానం ఏ. ఫ్రాన్స్. 50 సెప్టెంబర్ మొదటి వారంలో భారత ప్రభుత్వం ఏ రక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది? సమాధానం బి. బ్రహ్మోస్ ప్రాజెక్ట్.